బడ్జెట్ సెషన్ అయిపోయింది. ఆ బడ్జెట్ సెషన్లో బడ్జెట్ తప్పనిసరిగా పాస్ అవుతుంది. కానీ ఆ బడ్జెట్ సెషన్లో ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడిగినారు. ఈ రాష్ట్రానికి ఎంత వచ్చింది, మా రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఆ రాష్ట్రానికి. ప్రతి రంగంలో తెలంగాణకు వచ్చినంత వేరే రాష్ట్రాలకు రాలేదు. కొన్ని సందర్భాలలో యూపీ, గుజరాత్కు కూడా రాలేదు. ఉదాహరణగా కొనుగోళ్ళ, వరి కొనుగోళ్ళ, లేకుంటే ఫర్టిలైజర్ సబ్సిడీలా అన్నిట్లు ఎక్కువచ్చింది. ఇవి పెద్ద పెద్ద సంఖ్యలు, అంటే 20,000 కోట్లు, 25,000 కోట్లు ఆ సంఖ్యలలో. అక్కడి నుంచి చిన్న చిన్న అంశాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్కు యూపీకి ఎంత ఇచ్చింది, మహారాష్ట్రకి ఎంత ఇచ్చింది, ఆ తెలంగాణకు, ఆంధ్రాకు, అందులో కూడా చిన్న చిన్న విషయాలలో కూడా అన్నిట్లు ఎక్కువ వచ్చినాయి మన తెలంగాణకు. కానీ ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంది, మన తెలంగాణకు ఏమీ చేస్తలేదు. వాస్తవంగా ఈటల రాజేందర్ గారైనా మేమైనా మీ సొంత కాంగ్రెస్ ఎంపీలైనా దిశ మీటింగ్లా ప్రతి డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తుంది. అప్పుడు చూడండి, ఈరోజు మన తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ నడుస్తున్నాయంటే అవి కేవలము ప్రజలు కట్టే ఇంటి ట్యాక్స్, లేకుంటే వ్యాపారు కట్టే ట్రేడ్ లైసెన్స్ తప్ప రాష్ట్రం నుంచి ఒక్క పైసా వస్తలేదు. మరి వచ్చేటివేమైనా వచ్చినాయంటే మున్సిపాలిటీలకు అవి అమృత్ స్కీమ్ కింద ఫైనాన్స్ కమిషన్ పేరు మీద మా వికారాబాద్ మున్సిపాలిటీకి 9 కోట్లు ప్రజలు ట్యాక్స్ కడితే ఒక్క పైసా 2 ఏళ్ల సంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా లేదు. వాళ్ళు 9 కోట్లు అయితే కనీసం మ్యాచింగ్ గ్రాంట్స్ అనే దానికంటే ఎక్కువ 9 కోట్లు ఇవ్వాలి. కానీ వచ్చిన పైసలు ప్రజలు కట్టిన ట్యాక్స్ తప్ప వచ్చిన అన్ని కూడా అమృత్ స్కీమ్ మీద 9 కోట్లు, 15th ఫైనాన్స్ కమిషన్ మీద 3 కోట్లు, ప్లస్ అక్కడ బాకీ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బాకీ ఉన్నారు వికారాబాద్ 9 కోట్లు బాకీ ఉన్నది. వికారాబాద్ సంఖ్యలు చెప్తున్నా కానీ ఓన్లీ ఉదాహరణగా తెలంగాణలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ ఈ రోజు నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పైసల వల్లనే నడుస్తుంది. ఇదే కాదు, మీరు ఏ డిపార్ట్మెంట్ చూడండి. అదే కాకుండా ఎన్నో డిపార్ట్మెంట్లల్లో 100% కేంద్ర ప్రభుత్వం నుంచి రావు. 60-40, 70-30, 80-20 అట్లా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు అక్కడనే ఉన్నాయి, కానీ వాడుకోగలిగే శక్తి మన రాష్ట్ర ప్రభుత్వం లేదు. తప్పెవరిదో నాకు తెలియదు. తప్పు ఇప్పుడున్న ప్రభుత్వమా, లేకుంటే అంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా చేసిపోయిందా తెలియదు. కానీ ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలము సెంట్రల్ గవర్నమెంట్ నిధుల వల్లనే. కానీ ఉల్టా ఆరోపణ కేంద్రం ఏం చేస్తలేని, అది తప్పు. కాంగ్రెస్ మిత్రులందరికీ, సీఎం గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పోయి అడగండి, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఉల్టా మాటలు మాట్లాడతారు తప్పు అని నా విజ్ఞప్తి. ఇందుకే మాకు ఇంకోటి ఇప్పుడే చాలా సంతోషం ఏంటంటే, రివ్యూ చేస్తే రేపు వచ్చే ఎన్నికలు కూడా కొంచెం గడుబడైనాయి. కొంచెం కాంగ్రెస్ పోలీస్ కలిసి మా మీద దాడి చేసింది. కానీ నేను అనుకుంటా వచ్చే ఎన్నికలలో కూడా 3కి 3 బీజేపీ గెలుస్తానని మా నమ్మకం.